ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా ఈరోజు డోన్ సబ్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులందరూ కూడా సిఎస్ఆర్ కింద ఒక నూతన భవనాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే నేరాలు జరిగినప్పుడు లేకుంటే పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యల పర్యవేక్షణలో కానీ వాటి అన్నిలో భాగంగా కూడా ఈ యొక్క డ్రోన్స్ను తీసుకొని వచ్చి డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ని నియంత్రణతో పాటు అనేకమైన సమస్యలు ఉండేటువంటి చిన్న చిన్న సందులో కానీ నేరస్తులను పట్టుకోవడంలో కానీ వాటి అన్నింటికి కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్ డిపార్ట్మెంట్కు దానికి సంబంధించినది కూడా నాకు సంబంధించింది డ్రోన్ డిపార్ట్మెంట్. వాటి ద్వారా ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం తరఫున చాలామంది కూడా దాతలు ముందుకు వస్తున్నారు. వాటిలో భాగంగానే నేను కూడా 5.5 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు డ్రోన్ ఇచ్చి ఈరోజు డిఐజీ గారి చేతుల మీద కూడా ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలకే అలవాటు పడినటువంటి ఆ ప్రభుత్వంలో ఈరోజు నిష్పక్షపాతంగా మా యొక్క డిపార్ట్మెంట్ పని చేస్తుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే తప్పులు చేసేవారు ఎవరికైనా శిక్ష తప్పకుండా ఉంటుంది. అది ఏ కులస్తులు ఏ మతము ఏ పార్టీ వారి సంబంధాలు ఉండవు. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు క్యాబినెట్లో కానీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా కానీ వారికి అన్యాయం ఎక్కడ జరగకూడదు, ప్రజల పరిపాలన కావాలి, ప్రజా పరిపాలన జరిగినప్పుడే ప్రజలు కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీస్ వ్యవస్థలు కూడా మార్పులు తీసుకురావడం, తప్పు చేసే వారికి కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా నేరస్తులకు ఒకటే చెప్తా ఉన్నాము, మీరు సత్భావనతో కలిగి ఉండండి. ఫ్రాక్సినిజాన్ని నిర్మూలించడం ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో గతంలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ పార్టీకి వారికి సంబంధించిన ఫ్రాక్షనిజంలో గురించినప్పుడు తమపర భేదాలు లేకుండా ఫ్రాక్షన్ అణచివేయడం జరిగింది. ఈరోజు ఏ నాయకుడు ఏ ఫ్రాక్షనిస్ట్ ఏ ముఠా నాయకుడు కూడా ఈరోజు ఆ రోజు కమాండర్ జీపులలో తిరిగేవారు. అటువంటి వారు ఈరోజు ఫార్చునర్ వెహికల్లో పెద్ద పెద్ద వెహికల్లో తిరిగి ప్రశాంతమైన జీవితాలు చేస్తూ ఉన్నారు. గతంలో కుటుంబాలలో ఎవరైనా ఒక ఫాలోయర్ కానీ ఒక నాయకుడు ఉండి ఇంటి నుంచి బయటికి వెళ్తే తన భర్త వస్తాడా రాడా అనేటువంటి తరుణంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల డిపార్ట్మెంట్ వారు కఠినంగా ప్రవర్తన చేయడం వల్ల ఆ రోజు ఫ్రాక్షన్ కూడా నిర్మూలన చేయడం జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అరాచక శక్తులన్నీ కూడా లేచి విధ్వంసానికి కూడా కారణమై ప్రతి గ్రామాలలో కూడా రెచ్చగొట్టి ప్రజలను తప్పుదావ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని చేయాలి, ప్రశాంతంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మా అధికారులు పనిచేస్తున్నారని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు. కాబట్టి ఏది ఏమైనటువంటి కూడా డిపార్ట్మెంట్ అనేటువంటిది పోలీస్ వ్యవస్థ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ వారి యొక్క యోగక్షేమాలు కూడా మరచిపోయి కూడా మన కోసం చేస్తున్నటువంటి పోలీస్ శాఖకు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం.